పేరుతో కాలయాపన కంటే లబ్ధిదారుల జాబితా తక్షణమే ప్రకటించాలి. తక్షణమే ఇంటి నిర్మాణాల కోసం హక్కు పత్రాలు ఇచ్చి అందరూ ఇండ్లు నిర్మించుకోండి అని చెప్పి అధికారులు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కాలయాపన చేస్తూ సర్వేల పేరుతో గందరగోళపరుస్తూ ఇది సమంజసం కాదని కొంతమంది అధికారులను విషయం అడిగితే అది కేంద్ర ప్రభుత్వ యాప్ కోసం చేస్తున్నామని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ రీసర్వే అని ఇట్లా సంబంధం లేని ఆన్సర్లు చెప్పడం వల్ల ప్రజలు ఇంకా కొంతమందికి ఫోన్లు కొంతమందికి రాకపోవడం వల్ల గందరగోళ పరిస్థితి, లబ్ధిదారులు భయాందోళన కలుగుతూ ఉంది. దీని మీద అధికారులు స్పష్టత ఇవ్వాలి. వార్డుల వారీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏమాత్రం అర్హులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ముందుంటుందని చెప్పి అధికారులు ఇప్పటికైనా అర్హుల జాబితా ప్రకటించి ఇంటి నిర్మాణం పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తే అందరూ ఇల్లు నిర్మించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.